ప్రతి చోట మీకు ఈవెన్ టీవీలో కూడా మీ మీద గాసిప్స్ ఉంటాయి, సినిమాలో చేస్తే గాసిప్స్ ఉంటాయి. సో మీ వరకు వస్తే ఆ గాసిప్స్ గురించి నా వరకు ఏంటి, ప్రతిరోజు ఏదో ఒకటి ఎవరైనా స్క్రీన్ షాట్స్ పంపిస్తుంటారు, లింక్స్ పంపిస్తుంటారు, చేస్తుంటారు. ఐఎమ్ లైక్ యా దట్స్ మై టైం పాస్ యూనో. ప్రతి లొకేషన్ కి వెళ్ళేసి నాకు ఎవరో ఒకరు కావాలబ్బా, లేకపోతే కష్టం. అందుకే సో ఎంజాయ్ చేస్తా వినాలి. ఈ రోజు ఏం రాలేదేంటి ఇంకా నా పర్సనల్ లైఫ్ ఏంటి, నేను నా యూనో హూ ఇస్ ఇన్ మై లైఫ్ ఆర్ హూ ఇస్ నాట్ ఇన్ మై లైఫ్, that is a personal thing. So yeah, and even gossips good, I mean it's okay. ఓకే, కరెంటు ప్రస్థానం అప్పటి వరకు ఒకటి, అది పక్కన పెడితే సో జబర్దస్త్ చేస్తున్న దగ్గర నుంచి లైక్ మీకు పాపులారిటీ చాలా ఉంది, ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఈవెన్ అమ్మాయిలు అబ్బాయిలు. సో బయటకు వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీరు బయటకు వెళ్ళినప్పుడు? ఇప్పుడు డెఫినెట్గా అందరికీ హేటర్స్ ఉంటారు, లవ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ పాట వచ్చాక ఫర్ మీ ఫర్ యూ కొన్ని సెక్టర్ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే, ఓ చాలా సెన్చువల్గా ఉంది పాట, చాలా చాలా ఎస్థెటిక్గా షార్ట్ చేశారు అంటే ఆ సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి. చాలామందికి అబ్బా ఏం వచ్చిందబ్బా ఈ పాటలో అనుకుంటారు. కొంతమంది అయితే బా ఇది మనకి మోరల్లీ కరెక్ట్ కాదు, ఇది అవసరం లేదు, ఇది అవసరమా అంటే ఏమంటారు, చికెన్ తింటే దుమ్ములు వేసుకొని తిరగాల, అట్లాంటివి కూడా కామెంట్స్ వస్తాయి. సో అందరినీ సాటిస్ఫై చేయలేము, కష్టం. అలా అయితే మనం ముందుకు వెళ్ళలేం. ఎగ్జాక్ట్లీ. ఒక సినిమా ని జస్టిఫై చేయాలంటే కొన్ని కాదు, చాలా వరకు మనం ఇన్హిబిషన్స్ వీ హ్యావ్ టు లూజ్ దట్, వీ హ్యావ్ టు లీవ్ దట్ బ్యాగేజ్. మీకే కాదు, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు కూడా మమ్మీ ఉంది, నాకు కూడా అమ్మమ్మ తాతయ్య, నాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఓకే ఈ అమ్మాయి అప్బ్రింగింగే బాగాలేదు ఇలాంటి సినిమాస్ చేసిస్తుంది. సో అందరికీ దేర్ ఈస్ గోయింగ్ టు బీ సమ్ ఆర్ ది అదర్. సో ఆల్ హ్యావ్ టు సే ఇస్ మీకు నచ్చితే చూడండి, లేకపోతే ఎస్ ఎవ్రీబడి ఈజ్ ఎంటైటిల్ టు దేర్ ఒపీనియన్. ఇప్పుడు చాలాసార్లు ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, కొంతమందికి చీర ఇది నేవల్ ఏమన్నా బొడ్డు చీర బొడ్డు పైన కట్టుకుంటే ప్రాబ్లం, అంత పైకి ఎందుకు కట్టుకుంది అంటారు. బుడ్డ కింద కట్టుకుంటే అబ్బా అంత కింద ఎందుకు కట్టుకుంది అంటారు. సో దే ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. ఒక టైంలో వీళ్ళని సాటిస్ఫై చేస్తే ఇంకో టైంలో వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతాం. సో ఇప్పుడు నేను ఈ సినిమా చేశానంటే డెఫినెట్గా నెక్స్ట్ సినిమాలో ఇట్ విల్ బీ అ డిఫరెంట్ రష్మి ఆల్ టుగెదర్. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. సో ప్రతి సినిమాలో వేరియేషన్ చూపించాలి అండ్ ఈ ఆపర్చునిటీ నాకు వస్తుంది కాబట్టి ఐ విల్ యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. ఓకే, అంటే ఇంతకుముందు మీరే అన్నారు లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తే ఫ్రెండ్ అని స్టాంప్ అయిపోతుంది, లైక్ సిస్టర్ క్యారెక్టర్ చేస్తే అలా స్టాంప్ అయిపోతుంది, సో బ్రాండ్ వచ్చేస్తుంది. ఇలాంటి బోల్డ్ అంటే కొంచెం బోల్డ్గా యాక్ట్ చేస్తే మేబీ ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు వస్తే. అవును, నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. సినిమా రిలీజ్ అయినా అట్లీస్ట్ ఒక 15 ఐటమ్ సాంగ్ అయినా వస్తేనే నేను మెంటల్గా ప్రిపేర్డ్ ఉన్నాను. సూపర్ రష్మి, హ్యాట్స్ ఆఫ్ టు యు. నిజంగా ఇలాంటి మెంటాలిటీ ఉంటే ఎవరు మనల్ని ఏం చేయరు. అవును, కానీ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఎవరు చేయట్లేదండి. కత్రీనా కేఫ్ నుంచి ఇప్పుడు రీసెంట్గా తమన్నా ఇస్ ఆల్సో డన్ అన్ ఐటమ్ సాంగ్. అంటే మేము అది ఐటమ్ సాంగ్ అనొచ్చు, సినిమా కమర్షియల్ అనొచ్చు, స్పెషల్ సాంగ్ అనొచ్చు, పేరు వేరేగా ఉంటాయి. కానీ ఓకే, ద ప్యాకేజ్ ఇస్ ద సేమ్ థింగ్, ప్యాకేజ్లో ఉన్న మెటీరియల్ ద సేమ్ థింగ్. ఎవరు చేయట్లేదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఓన్లీ ఇప్పుడు మొత్తం మంది మీడియా మీదే కాదు, మీదే తప్పు, మీరే చేయాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎవ్రీబడి ఈజ్ హియర్ వర్కింగ్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ అ ప్రొఫెషన్. అంత సీరియస్గా ఏదైనా తీసుకోకూడదు, కొన్ని ఇలా లైట్గా తీసుకుని వదిలేయాలి అంతే. రష్మి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, బట్ మీ మీద కామెంట్స్ ఉన్నాయి రష్మికి తెలుగు సరిగా రాదు బట్ తెలుగు యాంకరింగ్ చేస్తున్నారు. అవును, ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని కాదు కాబట్టి. కానీ ఇంత బాగా తెలుగు మాట్లాడు. అదే థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ సర్టిఫికెట్ ఇచ్చినందుకు నేను మీకు చాలా ఆభారీగా ఉన్నానండి. బట్ అవును, సో నాకు ఎందుకంటే అవును కదా, నేను తెలుగు అమ్మాయిని కాదండి. మై మదర్ బిలాంగ్స్ టు ఒరిస్సా అండ్ మై ఫాదర్ బిలాంగ్స్ టు యూపీ. నేను వాట్ ఎవర్ తెలుగు ఐఎమ్ స్పీకింగ్ ఇస్ బికాస్ ఐ హావ్ పిక్డ్ ఇట్ అప్ ఆన్ మై ఓన్. అండ్ యా ఓకే, సో అంటే మీరు హోలీ సినిమాతో స్టార్ట్ చేశారు కదా కెరియర్? దాని ముందు కూడా అఫీషియల్గా నా కెరియర్ వచ్చి స్టార్టెడ్ అట్ అరౌండ్ 2002 or 3.
యువ అండ్ లవ్ అనే సీరియల్ కూడా చేశాను నేను ఓకే అదే మా వరుసగా టీవీకి. సినిమాలు చేస్తున్న టైంలో యువ సీరియల్ చేశారు. సో అప్పుడు సినిమాలు చేస్తున్న ఆర్టిస్ట్ ని ఒక సీరియల్ కి కాదు ఆ యువ ఫస్ట్ నేను థ్యాంక్స్ అనే సినిమా వినీత్ అండ్ శ్రీనాథ్ అనే హీరోస్తో నేను చేశాను యాజ్ ది లీడ్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ స్వీట్ స్టోరీ. బట్ సినిమా అంతగా ఏం ఆడలేదు, వచ్చిపోయింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్. అది పక్కా ఒక ఇన్ఫ్యాక్ట్ నేను యూట్యూబ్లో ఈ మధ్య చూశాను, దాంట్లో ఒక పాట అది చేస్తే అసలు ఐమ్ షూర్ ముందు ఇలా ఈ సినిమాకి ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు రష్మి గౌతమ్ అని కొడితే యూట్యూబ్లో ఫస్ట్ అదే 2 hours సినిమా అని వస్తుంది, కానీ ముందు ఎప్పుడు ఆ సినిమాని ఎవరు అంత పట్టించుకోలేదు. ఎగ్జాక్ట్లీ బాహుబలి తర్వాత ప్రభాస్ పాత సినిమాలు కూడా బాగా యూట్యూబ్ ఎగ్జాక్ట్లీ కానీ ఈ నాకు వాట్ హర్ట్ మీ వాజ్ ఆ సినిమాలో అదే మన ఒక నార్మల్ ఎలా ప్రతి ఒక సినిమాలో 4-5 పాటలు ఉంటాయి. ఒకటి వచ్చి డ్యూయట్ ఉంటుంది, ఒకటి వచ్చి హీరోది కొంచెం రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, ఒకటి వచ్చి ఫ్యామిలీ సాంగ్ ఉంటుంది. అలాగే ఆ టైంలో ఐమ్ టాకింగ్ అబౌట్ 2002 అట్లా ఆ టైంలో ఉన్న ఫార్ములా సినిమాలో ఒక పక్క ఫార్ములా సినిమా. కానీ ఇప్పుడు ఆ కింద ట్యాగ్ చూస్తే ఓ రష్మి హాట్ సాంగ్, రష్మి పాన్ మూవీ అని ఒకసారి పెట్టేశారు. I was like, dude, watch the film. It is not a porn film. Maybe the movie did not do well or whatever, but it is not a porn film. So ఎప్పుడో మూవీ తీసుకొచ్చి ఎప్పుడో ద మూవీ తీసుకొని వచ్చి ఇట్ వాజ్ ఎ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా ఫ్యామిలీ మూవీ అని దాంట్లో అసలు అట్లాంటిది ఏం లేదు. కానీ ఆ ట్యాగ్ లైన్స్ పెట్టేసరికి కొంచెం అనిపిస్తుంది, అబ్బా మీరు అసలు ఒప్పించేసి చూసా అది ఏంటి అనేసి, కానీ ఆ ట్యాగ్ పెట్టేస్తారు. సో దాట్ ఫెల్ట్. సో ఆ సినిమా తర్వాత దెన్ ఐ డిడ్ హోలీ అండ్ ఆల్. ఆ హోలీ అండ్ ఆల్ చేసేసరికి ఇట్ వాజ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్. మేబీ ఆ హోలీ లాంటి సినిమా నేను చేసేదాన్ని కాదేమో. ఒక ఫ్రెండ్ షాలు సో ల్యాక్ ఆఫ్ గైడెన్స్, నాకు తెలీదు ఏంటి ఎలా అనేసి. కొత్తగా ఇండస్ట్రీలో వచ్చాను, వైజాగ్ నుంచి వచ్చాను, నాకు మరీ అంతగా తెలియదు ఏంటి అలా అని. ల్యాక్ ఆఫ్ గైడెన్స్, అట్లా నాకు ఒకటి చెప్పారు ఒకటి తీశారు, ఫైన్ జరిగిపోయింది. సో దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్కి ఎక్కడో దెబ్బతింటుంది, కరెక్ట్గా లేదు, నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోయిందనమాట. దెన్ ఐ వెంట్ బ్యాక్ అగైన్. ఇంటికి వెళ్ళి ఇంకా చాలే ఇంకా అంటే అలా కదా జరుగుతుంది. ఇప్పుడు ఒక 2-3 ట్రయల్స్ చేస్తాం అండ్ ఆ టైంలో ఆ కొత్త ట్రెండ్ వచ్చిందనమాట. మొత్తం ఫ్లైట్ బస్ ఎక్కి బాంబే మైగ్రేషన్, దట్ వాజ్ ద టైమ్, దట్ వాజ్ ద ఫేజ్ వెన్ లాట్ ఆఫ్ బాంబే గర్ల్స్ వర్ కమింగ్ దిస్ సైడ్. సో ఎందుకు అబ్బా సెట్ కావట్లేదు అనేసి ఇంకా ఐ వెంట్ బ్యాక్. మళ్ళీ యువ అండ్ లవ్ సీరియల్ మాకు వాళ్ళు చెప్పారు, ఇట్లాంటి ఫ్రెండ్స్ సీరియల్ లాంటిది తీస్తున్నారు చేస్తావంటే ఐ వాజ్ లైక్ లిటిల్ టెంప్టెడ్ అండ్ నాకు అది కొంచెం ఉంది. ఫస్ట్ టైం ఎవరైనా అది అటెంప్ట్ చేస్తే అబ్బా నేను కూడా దాంట్లో ఉండాలి, ఏదో పెద్ద హిస్టరీలో నా పేరు కూడా వచ్చేస్తుంది ఇలాంటి ఆ ఫీలింగ్తో నాకు ఉంటుంది. సో ఆ అటెంప్ట్ కోసం నేను అనుకుని వాట్స్ రాంగ్ ఇన్ ఇట్. సో ఫస్ట్ టైం ఒక హౌస్ కింద ఒకే రూఫ్ కింద అమ్మాయిలు కలిసి ఉండవు అండ్ అవన్నీ ఆ సీరియల్లో చాలా చూపించారు. అట్మాస్ఫియర్ రాలేదు. సో దట్స్ హౌ మై టెలివిజన్ కెరియర్ స్టార్టెడ్ విత్ యువ సీరియల్. దాని తర్వాత సేమ్ డైరెక్టర్ అండ్ సేమ్ టీమ్తో మళ్ళీ 2 years తర్వాత లవ్ సీరియల్ కూడా చేశాను. దాని తర్వాత ప్రస్థానం హ్యాపెండ్. మళ్ళీ ఆ బ్రాండింగ్ స్టార్ట్ అయింది సినిమాలో. నాకు ఎందుకు అప్పటికి అనిపించింది బా టెలివిజనే బాగుందబ్బా, ఎంతైనా ఐ వుడ్ ప్రిఫర్ బీయింగ్ ద ప్రిన్సెస్ ఆఫ్ మై హట్ దెన్ డూయింగ్ ఆల్ దీస్ రోల్స్. అండ్ ఇప్పుడు మేమైతే చాలా ఓపిక పెట్టి చాలా కష్టంతో చాలా ప్రేమతో ఆ రోల్ చేస్తాం, కానీ అది బయట వచ్చేసరికి ఆ బ్రాండింగ్ అయిపోయినప్పటికీ నిజంగా ఐ వాజ్ లైక్ యార్ టెలివిజన్ నాకు బెటర్. దెన్ కొంచెం గ్యాప్ తీసుకున్నా బికాజ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ బికాజ్ సమ్హౌ నేను టెలివిజన్లోనే కంఫర్టబుల్ ఐ వాజ్ ఫీలింగ్. దెన్ జబర్దస్త్ హ్యాపెండ్. దెన్ ఐ డిడ్ జబర్దస్త్. దెన్ ఎలా జబర్దస్త్ పిలిచినప్పుడు అంటే ఆల్రెడీ అప్పుడు అనసూయ చేస్తుంది, సో అనసూయ డ్రాప్ అయిన తర్వాత అది మీకు ఇచ్చినప్పుడు లైక్ మీకు తెలుగు అంతగా పర్ఫెక్ట్ కాదు. ఓకే, యాజ్ యాంకర్ అంటే తెలుగు యాంకర్ అంటే బాగా తెలుగు ఉండాలి. అవును. సో దాని ఆడిషన్ ఇచ్చినప్పుడు కానీ మీరు అది చేద్దామని డిసైడ్ అయినప్పుడు కానీ తెలుగు ప్రాబ్లం ఏం రాలేదా? అప్పటికే నేను మా టీవీ కోసం ఒకటి ఐమ్ నాట్ షూర్ ఫర్ మా టీవీ డన్ షో ఫర్ స్మిత డాన్స్ విత్ మీ అనేసి ఒక షో హోస్ట్ చేశాను అప్పటికే. నేను వచ్చి ఐ థింక్ ఐ జాయిన్డ్ జబర్దస్త్ 14th ఎపిసోడ్లో. అను 13th ఎపిసోడ్ నుంచి షీ క్విట్ ది షో. నాకు నిజంగా చెప్పాలి, నేను టెలివిజన్ చూడనండి, తెలుగు పక్కన పెట్టిన హిందీయే చూడను. అంటే
సో అప్పటికి జబర్దస్త్ నాకు అంటే ఇదేంటి ఉందా ఒకటి లేదు 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 దాని గురించి కాదు. జబర్దస్త్ అప్పటికే జస్ట్ 13 ఎపిసోడ్స్ ఓల్డ్ అండి. 13 అంటే ఎంత, ఒక 3 months ప్రాబ్లీ 3 months అంతే ఆన్ ఎయిర్ ఉండేటప్పటికి. సో నాకు ఫోన్ వచ్చింది ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి, ఇలాంటి ఒక షో చేస్తున్నాము, సో వై డోంట్ యూ వుడ్ యూ లైక్ టు హోస్ట్ ద షో అంటే నేను చెప్పాను నాకు తెలుగు మరి అంతగా రాదని. నేను పర్లేదమ్మా చెప్పి మేము చేయించుకుంటామని చెప్పారు. ఓకే, అండ్ అప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది. అండ్ సో ఐ వాజ్ లైక్ యూనో చాలా రోజులు అయిపోయి చేద్దాం చేద్దాం చేద్దాం. సెకండ్లీ మనీ వాజ్ గుడ్. అండ్ ఇంకో వచ్చేసరికి నేను కనుక్కున్నాను, 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ని కనుక్కున్నాను, ఎలాంటిది షో ఆఫర్ వస్తే చేయొచ్చా అని. చేయమ్మా బాగానే ఉందని చెప్పారు. ఓకే, నిజం చెప్పాలంటే అప్పటికి అనసూయ ఉంది, ఆమెకి ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉందనేసి నాకు అసలు ఏమీ తెలీదు. అసలు షో ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక నాతో అంటే ఆ 14th ఎపిసోడ్ 15th ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక అప్పుడు నాకు తెలిసింది అమ్మా ఎక్కడికో వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ, అప్పటి వరకు నాకు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా, ఐ హ్యాడ్ నో క్లూ. అది చేశాక యూట్యూబ్లో కింద కామెంట్ చేస్తే అబ్బా నాకు ఇంతమంది హేట్ చేస్తున్నారా, నేను ఏం చేశాను, ఇది నా తప్పు కాదు, నా వల్ల తను ఎక్కడ వెళ్ళలేదు, నాకు అస్సలు ఐడియా లేదు. దాట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ ద కైండ్ ఆఫ్ పాపులారిటీ అనసూయ హ్యాడ్. అండ్ యా, సో సంజీవ్ సార్ నా డైరెక్టర్ ఆఫ్ జబర్దస్త్ ఆయన వచ్చి ఇట్స్ ఓకే, జస్ట్ కామ్ డౌన్, జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్, ఇట్స్ అ ట్రాన్సిషన్, సో అంత తొందరగా ఎక్సెప్ట్ చేయరు, కానీ నీకు నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, తనకి దాని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, సో జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. సో ఇంకా ముందు వెళ్ళేసరికి ఐఎమ్ గ్లాడ్ పీపుల్ లవ్డ్ మీ. మాట కరెక్ట్ అయింది ఇప్పుడు. యా, అంత కొంచెంగా సెట్ అయ్యింది. సో చదువుకున్నది బాన్ అండ్ బాటప్ అంతా వైజాగ్? అంతా వైజాగ్ అండి. సో ఏం చదివారు యాక్చువల్లీ? చదువు అనేసి ఐ హావ్ నెవర్ బీన్ వెరీ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ స్టడీస్. ఐవ్ ఆల్వేస్ బీన్ ఇంటూ డాన్సింగ్, దిస్ అండ్ దాట్. సో ఏదో రకంగా మమ్మీ వాళ్ళు వెనకాల పడి గ్రాడ్యుయేషన్ ఏదో రకంగా చేపించారు అంతే తప్ప ఐ వాజ్ నెవర్ కీన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ సో మచ్. అంటే కొంతమందికి ఇప్పుడు నాకు కావాల్సిన సబ్జెక్ట్స్ నాకు దొరకలేదు. మన ఆంధ్రాలో ఆర్ట్స్ అనేసే లేదు, అది మీకు తెలిసిన మాటే. ఆర్ట్స్ అనేది హిస్టరీ, జాగ్రఫీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఉండవు మనకి. ఉంటే ఓన్లీ మ్యాథ్స్ తీసుకోవాలి, లేకపోతే సైన్స్ తీసుకోవాలి, లేకపోతే కామర్స్ నంబర్స్ అంటే నాకు ఎక్కదండి, అస్సలు ఎక్కదు. నంబర్స్ అంటే మ్యాథ్స్ అంటే రష్మి అసలు కనిపించదు, మ్యాథ్స్ అసలు నేను ఇలా స్టాప్ బ్లాక్లో మయం అయిపోతాను, అలా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎనీథింగ్ బియాండ్ 2 digits ఐ నీడ్ క్యాల్కులేటర్. అంటే మై మైండ్ డజంట్ కంప్యూట్, అంతే, దట్స్ ఇట్. ఓకే, ఆర్టిస్ట్